నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం టేస్టీగా ఉండే పండు కాకరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని పోపు దినుసులను వేసుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత 2 ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1 కప్పు పండు కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 కప్పు చింతపండు పులుసుని కూడా వేసి 1 చిన్న బెల్లం ముక్కను కూడా వేసి మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఈ వేడివేడి అన్నంలోకి చాలా